ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణం అన్నది చంద్రబాబుకి చావో రేవో లాంటి అంశం. చంద్రబాబు నాయుడు ఎప్పుడో పూర్వపు జమానాలో హైదరాబాద్ నేనే నిర్మించాను అని ఎన్ని మార్లు చెప్పుకుంటారో దానికి లెక్క పద్దు ఉండదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అమరావతి నగరాన్ని నిర్మించలేకపోతే ఆయనకి చాలా పెద్ద స్థాయిలో అవరోధం అవుతుంది. ఆయన రాజకీయ జీవితం చరమాంకంలో మొత్తం కెరీర్నే డ్యామేజ్ చేసే విషయంగా మిగిలిపోతుంది. అందుకే అమరావతి అంశం చంద్రబాబుకి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. అలాంటి ప్రాజెక్టు విషయంలో కూడా గడిచిన 2 ఏళ్లుగా మొత్తం పనుల అధికారిక డేటా చూసినా 10-15% మించి ముందుకు సాగలేదు. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని 2024లో చెప్తే ఇప్పటికి 10% కూడా పనులు కాలేదంటే ఇక ఎప్పటికీ అమరావతి ముందుకు సాగేను అనే అనుమానం అందరిలోనూ ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో మరింత ఎక్కువగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో రాజధాని అమరావతికి అనేక స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అంటూ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి కథనం ప్రకంపనలు పుట్టిస్తుంది. చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో రోడ్ల నిర్మాణం, ఇతర భవనాల పనులు ఇవన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి, మధ్యలోనే నిలిచిపోతున్నాయి అన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఎప్పుడో 12 ఏళ్ల నాడు భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికీ సంతృప్తిగా లేకపోవడంతోనే ఇంకా అక్కడక్కడ భూములు ఇవ్వాల్సిన రైతులు కూడా ముందుకు రావడం లేదు అనే విషయాన్ని పత్రికల్లో కప్పిపుచ్చిస్తున్నారు. రైతులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చిత్రీకరించడానికి, రైతులు అడ్డుకోవడం వల్లే అమరావతి పనులు ముందుకు సాగడం లేదు అనే విషయాన్ని నమ్మబలక్కడానికే మీడియా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ భూములు ఇచ్చిన రైతులు సంతృప్తిగా లేకపోవడంతో ఇక భూములు ఇవ్వాల్సిన వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు అనే ప్రశ్నను మాత్రం మీడియా ఏమాత్రం ప్రస్తావించట్లేదు. ఇలా అనేక రకాలుగా అవరోధాలు, అవస్థలు, ఆటంకాలు, అడ్డంకుల మధ్య అమరావతి అంతంత మాత్రంగా పనులతో నడుస్తుంటే అక్కడ అమరావతి నగర నిర్మాణ బాధ్యతల్లో ఉన్న అధికారులు, నేతల మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ముఖ్యంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్న నారాయణకి, ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న విజయరాజుకి మధ్య ఆధిపత్య పోరు హద్దులు మీరుతోంది అనే మాట అయితే వినిపిస్తోంది. మంత్రి నారాయణ మాటను సిఆర్డీఏ కమిషనర్ బేఖాతరు చేస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది. చివరకు నారాయణతో సిఆర్డీఏ పరిధిలో ఏ అధికారి కలవాలన్నా కమిషనర్ పర్మిషన్ లేకుండా కలవడానికి లేదన్న కండిషన్ పెట్టేశారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దాంతో మంత్రికి, సిఆర్డీఏ కమిషనర్కి మధ్య పొసగకపోవడం కూడా అమరావతి పనులు ముందుకు సాగకపోవడానికి ఒక ప్రధానమైన కారణం అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో సిఆర్డీఏ కమిషనర్ పూర్తిగా నారా లోకేష్ కనుసన్నల్లో సాగుతూ ఆయన ఆశీస్సుల మేరకే ఆ సీట్లోకి విద్యాశాఖ నుంచి వచ్చి కూర్చోవడంతో మంత్రి నారాయణను ఖాతరు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా సాగుతున్నారు అనే వాదన ఉంది. ఇదే సమయంలో నారాయణ కూడా సిఆర్డీఏ కమిషనర్ వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు అనే అంచనా కూడా వినిపిస్తోంది. దీంతో నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ చెరోవైపు అన్నట్టుగా లాగుతున్నటువంటి తరుణంలో అమరావతి వ్యవహారం అగమ్యగోచరంగా మారబోతుందా అనే అనుమానాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమరావతి అస్తవ్యస్తంగా మారితే మాత్రం అది చంద్రబాబుని తీవ్రంగా అబాసుపాలు చేసే వ్యవహారంగా మారిపోతుంది. చంద్రబాబు రాజకీయంగా చాలా పెద్ద ఎదురు దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అమరావతి పూర్తి చేయకపోతే మాత్రం రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ చంద్రబాబు పూర్తిగా అప్రతిష్ట మూటగట్టుకోవలసి వస్తుంది. ఇదే సమయంలో చంద్రబాబును నమ్ముకుని అమరావతి మీద గంపెడాస్తో ఉన్న భూములు ఇచ్చిన రైతులతో పాటుగా అక్కడ పెట్టుబడులు పెట్టిన అనేక మంది బాబు సన్నిహితులు కూడా తీవ్రంగా నష్టపోవడం అనివార్యమని చెప్పొచ్చు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వాస్తవం. అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం కాదు, దాంట్లో అంత పెట్టుబడులు చాలా చాలా కష్టతరం, అంత మొత్తం పెట్టుబడులు పెడితే మొత్తం రాష్ట్రం నిండా మునిగిపోతుంది అనే వాదనకు బలం చేకూరుతుంది. అది వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని నగరం నిర్మిస్తారని 2024లో చంద్రబాబుకు పట్టం కడితే 2029 వచ్చేసరికి అమరావతి సాధ్యం కాదనే
అభిప్రాయానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. అది మొత్తం ప్రాజెక్టు భౌతవ్యం మీదే పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతుంది. మొత్తంగా చంద్రబాబు రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టే వ్యవహారంగా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంతటి కీలకమైన ప్రాజెక్టు విషయంలో అటు అధికారులు ఇటు నేతల మధ్య ఏ మాత్రం సఖ్యత కనిపించకపోవడం, దాన్ని సఖ్యంగా సాగేలా చేయడంలో సీఎం శ్రద్ధ పెట్టకపోవడం, రైతులు చాలామంది సహకరించేందుకు సిద్ధం కాకపోవడం, ఇలాంటి అనేక పరిణామాలు అమరావతి మీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది.